తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇకనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చివాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రవ్వ మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అత్యున్నత సింహాసనపై ఆశ్చర్యుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతి యొక్క మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడా మీకే స్తోత్రం. దేవ శక్తివంతుడిపై ఘనత వహించినటువంటి వాడా మీకే మహిమ. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నీవందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకుని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతమైన వాడు మీకే స్తుతి. మమ్మును ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభువ మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభువ మీకే స్తోత్రం. కనికరం గల మా దేవ మీకే మహిమ. సమాధానపరచు మా తండ్రి మీకే ఘనత. మహాబలము గల మా దేవ మీకే మహిమ. శక్తివంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభువ మీకే మహిమ. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభువ మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. స్తోత్రార్హుడైనటువంటి మా ప్రభువ మీకే ఘనత. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రము. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ. వాక్యమయ్యున్న మా దేవ మీకే ఘనత. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వసృష్టికర్త మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా మీకే ఘనత. మా రక్షణకర్త మీకే స్తుతి. పరిశుద్ధుడ, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఇక నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నాయన ఇదిగో తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాయినా ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచన వలన నాయన సార్వత్రిక సంఘంగా మేమందరము అనేక విషయాల పాపం చేసిన వారమే తండ్రి. ఇక నాయన మా పాపములన్నీ కూడా తండ్రి దేవ నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున మా అతిక్రమణం తుడిచివేయము తండ్రి. తండ్రి మా దోషములు పోవునట్లు మమ్మల్ని బాగుగా కడుగుము నాయన. మా పాపం పోవునట్లు తండ్రి మమ్మల్ని పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ఇష్టపుతో మా పాపలను పరిహరించమని, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని నాయన కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగోనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇగో తండ్రి ఇగోనైనా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డను కూడా తండ్రి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నేత్రాసుల నుంచి బిడ్డలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అనేక మంది గర్భపులో పడి ఉన్నారయ్యా. అనేక మంది భయాలలో పడిపోయి ఉన్నారు నాయన. అనేక మంది ఈ లోకాసులలో పడిపోయి ఉన్నారు నాయన. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. అయా ఈ బిడ్డలందరినీ కూడా నాయన ఆయా సమస్యల నుండి, ఆయా బాధల నుండి, ఆయా ఇబ్బందుల నుండి, ఆయా ఇరుకుల నుండి తండ్రి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడిపించమని తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సోదరులు ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడిపించమని అడుగుతున్నామయ్యా. అనేక రకాలైనటువంటి శాపాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అంధకార సంబంధమైన అధికారం నుంచి నాయన అనేక మంది బిడ్డలు బాధపడుతున్నారు నాయన. ఇగో నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. అయ్యా ఈ లోకాసుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా సాతాను తంత్రాల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ధన ఆశలలో నుండి, అంధకార హృదయాలలో నుండి బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది విగ్రహ ఆరాధన నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా వ్యభిచార సంబంధమైన నైనా అనేక రకాల బంధకాల నుంచి బిడ్డలను అందరినీ విడిపించమని అడుగుతున్నామయ్యా తండ్రి. అనేక మంది అక్రమ సంబంధాలలో నాయన మగ్గిపోతున్నారయ్యా తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ విడిపించండి నాయన. ఇదిగో నేను అనేక మంది ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలని నాయన ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను తండ్రి నజరేడని యేసుక్రీస్తు నామములో బంధించుటకు నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ
అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా ప్రతిదినము ఉదయ సాయంకాలంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి అట్టి కృప అట్టి ధన్యత తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఇదిగోనైనా ప్రతి కుటుంబంలోనే తండ్రి నాయన ఒకరు రక్షణకు వస్తే ఇంకొక రక్షణకు రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలను అన్నింటినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరూ మారు మనసు పొంది ప్రతి ఇంటిలోనూ తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించినట్లు, నాయన మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి అట్టి ధన్యత అట్టి కృప తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా మీకును మాకును మధ్య ఎరుకో గోడలు లాంటివి ఎటువంటివి నాయన ఉండకుండానట్లు నాయన ఇక ఎరుకో గోడలు ఎట్టి రీతిగా కూల్చివేశారో అట్టి రీతిగా తండ్రి మీకును మాకును అడ్డముగా మరే పాపమైన గోడలైనా కానీ మరే విధమైన సాతాను తంత్రాలు మా పైన ఒకవేళ ప్రయోగించిన నాయన ఇదిగో నాయన సాతానుడు ఎటువంటి అగ్నిబాణాల నుంచైనా ఆర్పుటకు శక్తివంతులు అయినట్లు తండ్రి అట్టి విశ్వాసము గలవారమే ఉండినట్లు మాకు నాయన విశ్వాసం మమ్మల్ని అభివృద్ధి పరచండి అయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన మేము తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు అట్టి ధన్యత దయచేయండి. సమస్త దుర్నీతి నుంచి విడిపించండి నాయన, బలాత్కారుల చేతుల నుంచి విడిపించండి నాయన, శ్రమల నుండి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో బేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బేదలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థులని కానీ, వృద్ధులని కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని కానీ, రోగంతో బాధపడుతున్నటువంటి వారిని కానీ నేను ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి. నేను మీ సన్నిధిలో మీ దేరక్కలు చట్టన భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి నేను తప్పిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు ఎక్కడ పడిపోయారు అక్కడే లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి శోధనలోనే కానీ, వేదనలోనే కానీ, బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని చేయొద్దునమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని దాయిచ్చండి అయినా, శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని మాకు దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి నాయన తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పనిపాట్లలోనూ నాయన వారి ప్రయాణంలోనూ తండ్రి మీ సన్నిధి తోడించి తండ్రి క్షేమకరంగా వారికి గృహాలకి వచ్చినట్లు నాయన దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి సువార్త ప్రకటించుటకు కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము సువార్త చెప్తున్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. ఇగో నేను మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మనసు తండ్రి వినిచున్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా. బండలంటే రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. సువార్త ప్రకాశం వారి హృదయంలో వెలుగొందునట్లు తండ్రి నాయన వారి మనసులో తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. అటు సోషల్ మీడియాలోనే కానీ సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి అనేక మంది తిరుగుబాటు చేస్తున్నటువంటి పెద్దలు వారు ఏం చేస్తున్నారో ఎరుగు చేసిన ప్రతి పాపం నుండి వారిని విడిపించండి అయ్యా తండ్రి. ఎందరో అప్పుల బాధల్లోనూ, అప్పుల సమస్యల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి విదేశాలలో బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి నాయన ప్రతి కార్మికులను తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి విదేశాలలో తండ్రి చదువుకోవటానికి వెళ్ళినటువంటి విద్యార్థినులని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధి మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇగో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి నాయన ధన్యత, అట్టి భాగ్యము సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరికీ కూడా తండ్రి ఇంకోనైనా ఏకాంగులను సంసారాలుగా చేయవడం నీవే గనక ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వాక్యం ఎరిగిన బిడ్డలను తండ్రి నాయన ఇగో తండ్రి వారికి నాయన ఒకరికొకరు జతపరచమని తండ్రి మీ సన్నిధిలో తండ్రి అందరూ కూడా తండ్రి నిందారైతులుగాను, పరిశుద్ధులుగాను బ్రతికి నాయన బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి పరలోకపు కణాలు
కనాను ప్రయాణములో తండ్రి నాయన మా అందరికీ నాయన మీ సన్నిధి తోడించమని, మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేమందరము ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, ఆశానిగ్రహము, మంచితనము తండ్రి, సాత్వికము తండ్రి, సమాధానమైనటువంటి ఆత్మ ఫలాలు మేమందరము తండ్రి నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా ఉండినట్లు నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఉద్యోగం కొరకు నాయన ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఆ బిడ్డలకు తండ్రి ఆ ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను ఉద్యోగాలలో అనేక మంది నాయన ఇదిగా తండ్రి అధికారులు ఒత్తిడి వలనే కానీ లేదా మరి ఏదైనటువంటి నాయన కొలిగ్స్ వలన కానీ అనేక రకాలైన ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి అటు స్త్రీలనే కానీ ఇటు పురుషులనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన వారి మనసులను నొప్పించకుండా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన అధికారులను తండ్రి మీ సన్నిధిలో నాయన ఒక్కమారు గద్దించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరము శుద్ధ హృదయము గలవారమై తండ్రి నాయన ఉండినట్లయినట్టి ధన్యత మాకు దయచండి నాయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేతరని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి నాయన. ఇగో తండ్రి మా హృదయం నిండా వాక్యం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించడానికి కావలసినటువంటి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి నాయన తండ్రి మేము వాక్యం నెమరు వేసుకొని తండ్రి మా హృదయంలో ఎల్లప్పుడూ నాయన క్రీస్తుని నాయన మేము నాయన ధరించుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి గారిని ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని నాయన అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని నాయన పరలోక కనాను ప్రయాణంలో మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించక పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.